శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మచరిత్ర 13వ భాగం 18/12/23. ధన్వాడ పంతులు అనేటువంటి వారి గురించి చెప్తున్నారు. 7వ భాగం 3వ 2వ భాగం. పెద్దలు మా పాఠశాల ప్రథమ ఉపాధ్యాయులు అయిన ధర్వాడ అనంతంగా బెదవాడ ప్రాంతంలోని ప్రజల చేత ఎక్కువ మన్ననలు పొందేవారు. వారు ఆ మండలంగా వాడే గౌరవం మాధ్వ కుటుంబాల్లో జన్మించి మధ్వులను విద్యాధికులైన అనంతంగా జీసస్ మహనీయుని అమూల్య ఆదేశాలను అనుసరించి స్వసంఘంలోని తమ ఉన్నత స్థాన త్యాగం చేసేసి క్రైస్తవ మతావలంబనం చేసిన వారు కవటం చేత హిందువులు క్రైస్తవులు వారి మీద సమాన గౌరవాన్ని కలిగి ఉన్నారు. ఇది వరకు వారు క్రైస్తవ మత బోధకులలో నాయకులుగా ఉండి ఆ మత సంఘం వాళ్ళ కోరిక చొప్పున ఇటీవల బెదవాడ పాఠశాల అధ్యక్షతని పొందారు. జ్ఞాన సంపన్నులు అనుభవశాలు అయిన వారు కాకిప్పుడు పాఠశాలలో పై అధికారి అవ్వటంతో లోక జ్ఞాన సంపాదన విషయంలో గురుప్రాయులు కూడా అయ్యారు. రోజు పొరవీధుల్లో మేము నడుస్తూ వెళ్తూ కనబడ్డన్న పరిచితుల యోగక్షేమాలు తెలుసుకుంటూ వారి కష్టాలు తెలుసుకుంటూ అనంతంగా లోకబాంధవుడు అనిపించారు. నూతన ప్రదేశంలో కొత్త కాపురం ఏర్పరచుకున్న ఆ యువ దంపతులైన మాకు మా క్షేమాలు పలుమార్లు వారు కనిపెడుతూ ప్రేమాస్పదులైన జనకుడిలాగా మాకు సదాలోచన చెబుతూ ఉండేవారు. శాస్త్రజ్ఞాన లాభం పొందితే కాని పొందిన అనుభవంలో అనుభవం లేకపోవటం మూలంగా నాకు ఆ బాల్య దినాలు వారి హితబోధ ముఖ్యంగా వారి పవిత్ర జీవితం సత్పథ గమనం అమితంగా సహకారయ్యి మొదటి రోజుల్లో నాకు చాలాసార్లు డబ్బు కాపాడు కొత్త కాపరం మనంగానే ధన వ్యయం అధికం. దీనికి తోడుగా రాజమండ్రిలోని కుటుంబ వ్యయానికి తమ్ములను పద్యాపోషణ కోసం నేను నెల కొంత డబ్బు పంపాల్సి వచ్చి చదువు వార్తాపత్రికలకు కొనే పుస్తకాలకు తరచుగా డబ్బు కావాలి. అలాంటి అవసరాలు వచ్చినప్పుడల్లా నా జీతం నుండి సొమ్ము ముందుగా ఇచ్చేసేవారు. నేను ఇలాంటి అప్పులకు తరచుగా వారి వద్దకు పరిగెత్తుతూ అచిరకాలంలోనే ఆయన్ని విసిగించారు కూడా. 1-2 సార్లు అనంతంగారు నాకు డబ్బు విషయంలో జాగ్రత్త అవసరాన్ని చాలా నెమ్మదిగా చూపించారు. కానీ నాకు ఇది బాగుగా నచ్చకపోవటంతో నా అవసరాలు అసంఖ్యాకాలవటంతో నా అప్పులకు తెంపు లేకుండా పోయి ఆగస్టు నెల చివర ఒకనాడు నేనాయన్ని డబ్బడగా అది ఇస్తూ యువకులు అప్పుల పాలు కాకుండటానికి కర్తవ్యమని నాకు కొన్ని హెచ్చరించారు. ఆయన మాటలు నా హృదయం ఈసారి సూటిగా నాటాయి. ఇంకా ఇప్పుడుకోసారి అప్పు చేయకూడదని నా మనసు దిట్టపరచుకున్నా. అప్పుడు ఆ తర్వాత అనేక సంవత్సరాల వరకు నా రుణ బాధ తగ్గల. చిట్టి అప్పులకై చేతికి మాటికి చెలికాంత స్నేహితుల దగ్గర చెయ్యి తాపి అడగాల్సిన పని వచ్చేది. అవన్నీ మానేయాల్సి వచ్చింది ఆయన చెప్పింది. అనంతం గారి స్నేహం మరికొన్ని సందర్భాల్లో నాకు లాభమైంది. ఆయనకు ప్రథమ కళత్రం వల్ల రామచంద్రరావు ఆనందరావు అనే పుత్రుడున్నారు. వీరప్పుడు మా పాఠశాల విద్యార్థులు. భార్య మరణానంతరం అనంతంగారు చెన్నపూర్లో ఒక క్రైస్తవ కుటుంబంలోని సౌభాగ్యవతి అనే పడతిని పెళ్లి చేసుకున్నారు. సౌభాగ్యవతి తన సుందరాకారానికి సుగుణ సంపత్తి కూడా కలిగి ఉంది. విద్యావంతుడు అఖండిత దైవభక్తిపరుడు అయిన భర్త మీద ఆమెకు అమితమైన భక్తి. సవతి కుమారులను ఈ సతి అమిత పుత్రవాత్సల్యంతో చూసేది. నా యందు ఇతనికి సోదర భావం కూడా కొంత ఆవిడికి. నా భార్యకి ఈమెతో పరిచయం కలిగినప్పటి నుండి ఇద్దరూ కూడా కలుసుకొని మాట్లాడేవాడు. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ వచ్చారు. సతి విద్యాభ్యున్నతికి విషయమై సంతత పరిశ్రమ చేస్తూ అపరిమితమైన అలజడి పాలవుతుండేది. నాకు ఈ సదుదేమని చిన్ని తమ్ముడితోలాగా భార్యను నేను ప్రేమించి లాలించాలని, నగల విషయంలో ఆమె కల చిన్న కోరికలు చెల్లించాలని మెల్లమెల్లగా హితబోధ చేస్తూ ఉండే. గర్భ సంబంధమైన వ్యాధికి లోనైన నా భార్యకు తరుణంలోనే చికిత్స చేయించి
గార్హస్థ్య జీవితాన్ని సుఖప్రదంగా చేసుకోమని ప్రేమపూర్వకంగా హృదయం కల సోదరులాగా ఈ సౌశీల్యవతి నాకు ఉద్బోధన చేసింది. ఆ పత్నీపతుల అన్యోన్యానురాగం కడు శ్లాఘాపాత్రంగా ఉంది. ఎప్పుడూ కూడా అనంతంగారు తమ సతీమణి మీద అరుక చెందటంగా నేనెప్పుడు చూడ. ఆ కోమలి పతి మీద కోపపట్టం కూడా జరిగింది. సంతత కోపావేశానికి పరుషవాక్య ప్రయోగానికి సతీ హృదయంలో చీకాకు చేసి స్వకుటుంబ శాంతిని భంగం పరుచుకునే నాకు వీరి అనుకూల దాంపత్యం ఆదర్శంగా ఉంది. ఒకరోజు హంసాల సౌఖ్య రహస్యాన్ని గురించి అనంతంగారు నాతో చెబుతూ, మలయమారుతం తాకుతే సౌరభం ఒకంత కోల్పోయే కోమల కుసుమాలతో కుటుంబ సౌఖ్యాన్ని పోల్చి భావగర్భితంగా మాట్లాడు. దాంపత్య జీవితంలో కామసుఖలాలసే ప్రధానమని భావించే స్త్రీలోనుడు ఎప్పుడూ కూడా ఆ సుఖ అనుభవాన్ని దూరులగొట్టం నేనిప్పుడు గ్రహించా. కానీ యవ్వన ప్రాదుర్భంలో వచ్చేటువంటి జితేంద్రియత్వ భాగం ఒక్కసారిగా లభించటం దుర్లభం కదా. ఎంఏ పరీక్ష ఆగస్టు 20వ తేదీన పొద్దున్నే నేను షికారు పోయి నా భావి కాల కర్తవ్యాల గురించి ఆలోచించి, నేను ఎల్టీ పరీక్ష పూర్తి చేస్తే కానీ నాకు ఈ వృత్తిలో జీతం పెరగదనే సంగతి అర్థమై, ఆ పరీక్షలో పాస్ అవ్వటం వీలుగా ప్రయత్నం అక్కర్లా. నన్ను గురించిన పరీక్షాధికారులు సదుపాయం పొందటం చేత నా విజయానికి హేతువై, అలాంటి అదృష్టం మీద నేను పూర్తిగా ఆధారపడక స్వయం కృషి చేత దీనికంటే ఉత్తమ పరీక్ష బోధక వృత్తిని చిరస్థాయి చేసుకోవద్దా? అదే ఎంఏ పరీక్ష. నేను జయం నేను పాస్ అయితే ఎల్టీలో మనం తప్పిపోయినా ఏ కళాశాలలో అయినా ఇప్పటికంటే ఎక్కువ గౌరవ స్థానంలో నేను పొందగలను. కనుక నేను ఆ ఉన్నత పరీక్షకు చదవాలని దీక్ష పొందా. ఆంగ్ల సాహిత్యంలో నా అభిరుచి బాగా ఉంది. అయినా దీనికంటే తత్వశాస్త్రంలో నేను పరీక్షకు చదివితే వినోదం విజ్ఞానదాయకం కూడా అవుతుందని గ్రహించడానికి అవకాశం కలిగి, అలాగే చేయమని వెంకటరత్న నాయుడు గారు కూడా మిత్రులు కూడా చెప్పారు. కనుక నేను తత్వశాస్త్రం ఫిలాసఫీలో ఎంఏ పరీక్షకు చదవటానికి ఉద్దేశించి ఒకనాడు నిశ్చయించుకున్న సంగతి ఇంకొకటి కాదు. నాకు ఈ లోకంలో ప్రియతమమైన విషయంలో పరిశుద్ధ ఆస్తిక మత విజ్ఞాపనం ఒకటి. అది మెల్లగా కొనసాగించడానికి ప్రార్థన సమాజ స్థాపన. బెదవాడ పట్టణంలో ఇది వరకు ప్రార్థన సమావేశం లేకపోయినా ఆ సమాజ అభిమానులు లేకపోలే. కానీ వయసు తెచ్చిన వాళ్ళకంటే విద్యార్థి యువకులనే ప్రార్థన సమాజ సభ్యులుగా చేర్చడం ప్రయత్నించడం మంచిదనిపించింది. కనుక ప్రార్థన సమాజం ఇక్కడ స్థాపించి నా విద్యార్థి స్నేహితులను అందులో చేర్పించడానికి నేను ఆలోచించాను. ఒకనాడు సంభాషణ సందర్భంగా అనంతం గారితోని ఈ సంగతి ప్రస్తావించగా, వారు క్రైస్తవ మత విశ్వాసకులు అయిన ప్రార్థన సమాజ స్థాపనానికి విద్యార్థుల నైతికాభివృద్ధికి లాభం కలుగుతుందని ఒప్పుకొని నాకు ప్రోత్సాహం ఇచ్చారు. క్రైస్తవ మతస్థులకు అన్యమత ప్రచార అంతరంగంగా సమ్మతం కాదు. నా మిత్రుడు పాఠశాలలో ఆంధ్రోపాధ్యాయులైన జానపాటి కామశాస్త్రులు గారు సదా హెచ్చరిస్తున్నా ప్రార్థన సమాజ ఆదర్శాలు మొత్తం మీద క్రైస్తవులకు ఇష్టాలి అని మా పాఠశాల అధికారులైన క్రైస్తవ సంఘం వారు నా ఎడ సానుభూతి చూపిస్తారని నేను ఈ పని మొదలుపెట్టి 25 ఆగస్టు శనివారం నాడు ప్రార్థన సమాజ స్థాపన జరుగుతుందని పాఠశాలలోని పై తరగతులలో నేను ప్రకటించి, కానీ ఆ రోజున హిందూ బాల సమాజం నెలకొల్పబడుతుందని నేను ప్రకటన చూశాను. కనుక ఆనాడు ప్రార్థన జరగటానికి వీలు పడదు. ప్రార్థన సమాజ స్థాపన ఒకవేళ నా ఉద్యోగానికే భంగంగా మారచ్చేమో అని సంఘ పారిశుద్ధ్య సమాజాన్ని నెలకొల్పితే నేను ఎవరి ఈశ్వరుకి లోను కాకుండా విద్యార్థి లోకానికి మేలు చేసిన వాడిని అవుతా కదా అనుకున్నా. హిందూ బాల సమాజం విద్యార్థులకు నీతి పోషణానికి సహకారి కాక విగ్రహారాది మూఢ విశ్వాసాలను ప్రోత్సాహకరంగా మాత్రం ఉంటుందని నమ్మి ఆ సమాజంలో చేరద్దని నా విద్యార్థులకు బోధించేవాడిని. హిందూ మతం అంటే నాకెంతో వెగటు విగ్రహారాధన సంకటంగా ఉంది. మా చిన్న మేనమామ వెంకయ్య గారు మమ్మల్ని తోచిపోవడానికి సెప్టెంబర్ 5న
బెదవాడ వచ్చి కృష్ణానదిని కనకదుర్గాలయాన్ని తమకు చూపించమని తీసుకెళ్ళారు. నేను ఈ పట్టణానికి వచ్చి కొన్ని నెలలైన దుర్గాదేవి దర్శనం చేయాల. మా మేనమామ ప్రోత్సాహంతో అక్కడికి వెళ్ళా. పర్వతాల మధ్య ఒక రమ్య ప్రదేశంలో దేవాలయం. ఆ పరిసర దృశ్యాలు అత్యంత రమణీయాలు. మా మామ నన్ను గర్భాలయంలోకి ఆహ్వానింపగా ఆయనను సంతృప్తిపరచడానికి లోపలికి వెళ్ళిన దుర్గ విగ్రహానికి మొక్కటానికి నా చేతులు రాల. భక్తి పారవశ్యంలో విమ్రంభుడైన తన సరస చేతులు జోడించక చెట్టులాగా నిలబడిన నా మీద మా మామ మిగుల విసుగు చెందారు. దేవుడికి పూజారికి నాకు కాసైనా చెల్లింపకుండా నేను ఎలా బయటపడ్డా. సెప్టెంబర్ 8వ తేదీ బెదవాడ పట్టణం ఈ అమిత కల్లోలకానికి కారణమై కొన్ని రోజుల క్రితం అక్కడ ఒక మార్వాడి వర్తకుడు వచ్చి ఎక్కువ వడ్డీ ఇచ్చి జనుల నుండి చిన్న చిన్న అప్పులు తీసుకోవడం ప్రారంభించి రూపాయి బదిలిచ్చిన వాడికి వారం రోజుల తర్వాత పావలా వడ్డీతో అసలు ఇస్తేవాడు. ఈ మనిషిని చుట్టూ జనాలు మూగటం చూసి ఇతనిలాగా మరికొందరు ఎక్కువ వడ్డీకి బదులు ఇవ్వటం ప్రారంభించి అంతకంతకు వడ్డీ పరిమితి పెరిగి ఆ వారానికి రూపాయికి రూపాయి పేద జనుడి వ్యాపారం వ్యోమోహంలో పడి తమ వృత్తులు కట్టివెచ్చి తమ గల ధనమంతా బదుళ్లతో తెప్పసాగారు. అది ఒకనాడు నా మిత్రుడు వాణి ముద్రాక్షరశాలి అయిన శ్రీ దాసు కేశవరావు గారింటికి వెళ్ళి అక్కడ ముద్రితమయ్యిన ప్రకటన పత్రిక ఒకదాన్ని నేను చూశాను. అత్యాపేక్ష ధైర్య సంఘం అనే పెద్ద పేరు పెట్టుకున్న ఒక వడ్డీ వ్యాపారస్తుని సంస్థ గురించి కాగితం. అది అత్యాపేక్ష ధైర్యానికైనా అధైర్యానికైనా ఎడమీస్తుందని అందులోని ధ్వన్యర్థమని నవ్వుతూ స్నేహితుడు నాకు చెప్పాడు. నదీ ప్రవాహంగా కనబడే బుడగల వంటి ఈ వర్తక సంఘాలు దురాశ చేత ఏర్పడ్డవి కానీ సదుద్దేశంతో ఏర్పడ్డవి కావు. అప్పు పుచ్చుకున్న కొంచెం మొత్తంతో విరివిగా ఏ వర్తక వ్యాపారాలు స్వల్పకాలం సాగలవు. కనుక కేవలం ద్రోహ చింతంతోనే ఈ సంఘం వెలిసిందని అర్థమైంది. ఈ దూత్య వ్యవహారాన్ని ప్రబల దినాల్లో రక్షభటుడు ప్రభుత్వోద్యోగులు ఏ చర్యను చెయ్యక 8 సెప్టెంబర్కు అకస్మాత్తుగా సంఘం వెంట సంఘం దివాలా చేపట్టే సొమ్ము పోగొట్టుకున్న జనుల కోలాహలంతో ప్రబలినప్పుడు మాత్రమే వాళ్ళు తమ కర్తవ్యాన్ని మొదలుపెట్టారు. కళ్ళు తెరిచారు. ఎక్కడ చూసినా కొద్దిగానో గొప్పగానో సొమ్ము పోగొట్టుకుని ఏడ్చేవాళ్ళే కనబడ్డారు. మా పాఠశాల బంట్రోజు కనకయ్య తన సంగతి నాకు చెప్పాడు. తాను 3-4 రూపాయలు ఈ అప్పునకు ముందు పెట్టుబడి పెట్టి కొద్ది రోజుల్లో 30 రూపాయలకు పెంచి దారిలో సాదా వరకు ఇప్పుడు పోగొట్టుకున్నానని, తన వద్ద ఇంకా 10-15 రూపాయలు నిలిచి ఉన్నాయని చెప్పారు. ధైర్యంతో అయినా అధైర్యంతోనైనా అతి లోభ బుద్ధితో జరిగే ఇలాంటి వ్యాపార జ్యూతం జనసామాన్యానికి చివరికి చేతే తెస్తుందంటానికి ఈ ఉదాహరణ చాలు. కష్టకాలం శుభకార్యం. అమలాపుర ఉద్యోగపు చిక్కులింతటితో తొలగల. నేను బెదవాడలోని ఉద్యోగంలో ఉండటానికే నిశ్చయించుకున్నా కానీ అమలాపుర ఉద్యోగం వదిలానని నేను రాయల. వదులుకోవటానికి ముందుగా ఆ పని నాకు ఇయ్యబడుతుందనే కాగితం ఇంతవరకు నాకు రాల. కనుక నాకు ఈ ఉద్యోగం అక్కర్లేదని నేను ఎలా రాగాను? చివరికి 8వ తేదీ సెప్టెంబర్ అమలాపురం పని నాకు ఇచ్చామని నాగోజీ పంతులు గారి హుకుం ఆర్డర్ వచ్చి నాకు ఇలా ఇవ్వబడినట్టు దొరతనం వారి కొలువుతో సమాన స్థిరత్వం కలిగినట్టు, అంటే గవర్నమెంట్ శాలరీలకు బోర్డు పని వద్దని చెప్పేసి క్రైస్తవ పాఠశాల నమ్ముకొని ఉండటం భద్రమా అని నేనంత సందేహం పొందాను. బెదవాడ మీదుగా ప్రయాణం చేసే నాగోజీ పంతులు గారి రైల్వే స్టేషన్లో 11వ తేదీని కలిశా. వెంటనే బెదవాడ పని వదిలి అమలాపురం పొమ్మని వాడు ఖచ్చితంగా చెప్పేశారు. మళ్ళా నేను విషయం ద్వంద్వా అవస్థలో చిక్కుకొనిపోయా. ఇప్పుడు కొన్ని రోజులు సెలవు అవ్వటం చేత 19వ తేదీ సెప్టెంబర్ రాజమండ్రి వెళ్ళి కలెక్టర్తో మాట్లాడా. ఈ విషయమై తానేం చెయ్యలేనని, నేను నాగోజీ గారినే సంప్రదించాలని, చిక్కుబడి తీస్తారని ఆయన చెప్పేశారు. అమలాపురంలోని ఉద్యోగాన్ని స్వీకరింపజాలనని నేను పంతులు గారికి రాసేశాను. రాజమండ్రిలో నా కళ్ళకు ఎప్పుడూ కూడా
కష్ట దృశ్యాలే కనబడ్డాయి. పాపం తరతన వారి కళాశాలలో 100 రూపాయల వేతనం గల మంచి ఉద్యోగం జరిగిన ముత్యంజయరావుకి ఏం సౌఖ్యం లేదు. కఠిన వ్యాధి వాడి శరీరాన్ని పీల్చి పిప్పి చేసి బోడి బోధకులు అతని దశ తోడి బోధకులు అసూయాగ్రస్తులయ్యారు. మా కుటుంబంలో చిక్కులు ఎక్కువైపోయాయి. తండ్రి తమ్ముడు ఎంత ప్రయత్నించినా మా చెల్లెలకి ఇంకా వివాహ సంబంధం కుదరల. మేము రాజమండ్రిలో నిలిచిన ఆ 4 రోజుల్లో మా ఇంటిలో అత్తాకోడళ్ల సామరస్యం చీల్చి పాపైపోయి ఈ కష్ట పరంపర వీక్షించలేక నా అక్షులు సంక్షోభించే కళ్ళు. అప్పుడు నేను 13 సెప్టెంబర్న బెదవాడికి వెళ్ళిపోయా. కొన్ని రోజుల తర్వాత అనంతం గారు నాతో మాట్లాడుతూ తాము ఇటీవల క్లార్క్ దొరతో మాట్లాడామని, నేను కోరితే డిసెంబర్లో అమలాపురం వెళ్ళిపోవచ్చని ఆయన చెప్పారని అన్నారు. బెదవాడ వదలటానికి మాత్రం నాకు మనసు ఒప్పల. అక్టోబర్ 13, 14 తేదీలో సతీపతుల భయనం బంధు దర్శనార్థమై ఏలూరు వెళ్ళాం. అక్కడ కొత్తగా కాపురానికి వచ్చిన నా మరలు శ్యామలాంబకు ఆమె భర్త వెంకటరత్నంతోనూ అతని తల్లితోనూ మనస్పర్ధలు ప్రబలడం విని వారి గృహకల్లోలం ఒకంత శ్రమింపచేయటానికి పూనుకొను. ఇంటిలో అంతగా పుచ్చులేని మేమంతట ఆ యుగ దంపతులకు చెలిమి చేకూరే శుద్ధులు చెప్పి బెదవాడకి తిరిగి 1 నెల జీతం ముందుగా తీసుకొని మా చెల్లెలి వివాహానికై ఉభయులం అక్టోబర్ 20వ తేదీనకు రాజమండ్రి పోయాం. తమ్ముడు కృష్ణమూర్తి సన్నిపాత జ్వరం చేత పీడింపబై ఉన్నాడు. 4 రోజుల్లో జరగబోయే మా చెల్లెలి వివాహాన్ని బంధువులను పిలవటానికి మా తండ్రి రాజమండ్రి నుండి వెళ్ళారు. అత్తమూరి సంబంధం మేమంతగా నిశ్చయించుకొని పెళ్లి కుమారుని తల్లిదండ్రులకు తెలియపరిచాం. ఒక మూల పెళ్లిపడు, వేరొక పక్క మూల రోగికి పరిచర్య. వివాహ రోజు బుధవారం దగ్గరికి వచ్చిన కొద్దీ మా అలమట మరింత పెరిగి బంధువుల పిలుపునకు పోయిన మా తండ్రి పెళ్లి కిందకటి రోజుకైనా తిరిగి రాల. తమ్ముడి వ్యాధి నెమ్మదించలా. ఎట్టకేలు మంగళవారం రాత్రి మా తండ్రి బంధు సమేతంగా ఇంటికి వచ్చారు. పెళ్లివారు కూడా ధవళేశ్వరానికి వచ్చారు. పెళ్లి కుమార్తెకు జ్వరం బాగొట్టడం చేత వివాహం మర్నాడు జరగల. చివరికి 25 అక్టోబర్ గురువారం ప్రాతకాలంలో ధవళేశ్వరం జనార్దన స్వామి ఆలయంలో మా చెల్లెలు కనకమ్మను పులుగుర్త సీతాపతి రావుకిచ్చి వివాహం చేశాం. మా తమ్ముడు కృష్ణమూర్తి వ్యాధిగ్రస్తుడి చేత వాడిని విడిచి మా తల్లిదండ్రులు రాలేకపోయారు కనుక నేను నా భార్య కన్యాదానం జరిపాం. 1 జాములోనే వివాహం పూర్తి కాగా మేము మళ్ళీ రాజమండ్రి వచ్చేసాం. అప్పుడు మా తమ్ముడి జ్వరంతో మరింత పెరిగింది. రంగనాయకుడు నాయుడు గారి మిగుల శ్రమపడి రోగికి ఔషధాలు ఇస్తున్నారు. కొద్ది రోజుల్లోనే పెళ్లి కూతురికి కూడా జ్వరం సోకింది. నేను మళ్ళా 29వ తారీఖు అక్టోబర్ సోమవారమే నా ఉద్యోగంలో ప్రవేశించాలి కనుక మేమిద్దరం వెనకటి రోజునే బెదవాడకు వెళ్ళాం. బెదవాడ స్నేహితుడు. పెళ్లిలోనే ఆరంభమైన మా చెల్లెలి అస్వస్థత సన్నిపాత జ్వరంగా మారి మిత్రుడు రంగనాయకుడు నాయుడు గారు నా మీద అవ్యాజ సోదర భావంతో నా తమ్ముడికి చెల్లెలికి చాలా శ్రమపడి వ్యాధి నివారణ చేశారు. జ్వర విముక్తులై తెరిపినపడిన వాళ్ళిద్దరూ చాలా బలహీనంగా ఉంది. శరీరంలో సత్తువ పుట్టడానికి నాయుడు గారు వారికి మంచి మంచి మందులు ఇచ్చారు. చివరికి వాళ్ళిద్దరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు. బెదవాడ స్వయం కృషి సమాజం వారు తమ సమాజ వర్ధంతికి నన్ను అధ్యక్షుడిగా కోరగా నా ఉపన్యాసం తయారు చేసి 10 నవంబరు ఆ ఉత్సవం జరిగింది. అనుకున్న అంశాల్లోనే అనేకాలు ప్రస్తావింపకుండా మర్చిపోయిన మొత్తం మీద నా ఉపన్యాసం సమగ్రంగానే దాని సారం వార్తాపత్రికలకు పంపా. నా ఆధిపత్యానికి జరిగే జ్ఞానానా పత్రికకే కాదు ఇతర వార్తాపత్రికలకు కూడా తరచుగా నేను రాస్తూ ఉన్నా. నేను ఇట్లా రాయటం వల్ల నా ఊహలకు సుస్థిరత్వం, పదజాలానికి సులభ గమనం కాలక్రమంగా పట్టుబడి మత సంఘ సంస్కరణ విషయంలో గురించి నేను తీరిక సమయంలో పాఠశాలలో బాహాటంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆ కారణంలో విద్యార్థుల మనస్సులో కొంత సంచలనం కూడా కలిగింది. క్రైస్తవ పాఠశాలలోని విద్యార్థులు అన్యమత ధర్మాల గురించి
సంఘ సంస్కరణ అవసరాన్ని గురించి వినేవాడు. హిందువులకు నా నోటనే అలాంటి వాక్యాలు ఆకరించడం ఆశ్చర్యం కని. దేవరాజు అనంతరామయ్యనే మా పాఠశాలలోని ప్రవేశ పరీక్ష విద్యార్థి విగ్రహారాధాన్ని నిరసించి తోడి విద్యార్థుల ఆగ్రహానికి పాల్గొన్నారు. హిందూ బాల సమాజ సభకు నేను ఒకసారి వెళ్ళి అక్కడ విగ్రహారాధన గురించి జరిగిన చర్చలో పాల్గొన్న. సంస్కరణ పక్షాభిమానులైన విద్యార్థి బృందానికి నేను అలా నాయకుడినయ్యా. పాఠశాలకు బయట సంస్కరణ విషయాల గురించి విద్యార్థులతో నేను చర్చ జరుపుతుండేవాడు. 15 నవంబర్లో పాఠశాలలో విద్యార్థి ప్రసంగ సమాజ సంవత్సరోత్సవం జరిగింది. ఆ సందర్భంలో సమాజ సభ్యులను హెచ్చరిస్తూ నా అధ్యక్షోపన్యాసం చదివారు. సభకు అగ్రాసనాధిపతి అయిన డిస్ట్రిక్ట్ మున్సిపల్ కొప్పరపు రామారావు పంతులు గారు నా ఉపన్యాసాన్ని కొంత నిరసించిన. సభ్యులకు అది సమ్మోదంగా ఉండటం చేత నాకు బాగానే ప్రోత్సాహం కలిగింది. లోకంలో ఎలాంటి సాధుజనులకు ఒక్కొక్క తరి శాంతంగా రోజులు గడవు. ఆ నవంబర్ నెలలో మా ఉపాధ్యాయులు కొందరికి ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చాయి. ఒక పుణ్యవతి వర్తనం గురించి అందుహేయమైన అపవాదాలు సూచించబడ్డాయి. ఊరుకు కొత్తనైన నాకు ఇలాంటి రేఖలు రాకుండానా మిత్రుల వల్ల ఈ సంగతి నేను చాలా విషాదం పొందా. ఆ దంపతులకు ఎంతో మనస్తాపం కలిగిందని వేరే చెప్పక్కల్లా. మానవ మాతృడు భూషణ దూషణాలకు సైసమానంగా తల ఒగ్గాలి అనే లోకోక్తిని ఆ కష్ట సమయంలో ఒక మిత్రుడు చెప్పడం నాకు ఇప్పటికీ జ్ఞాపకం. నేను పెదవాడ వచ్చిన రోజు నుంచి ద్వితీయ ఉపాధ్యాయుడైన దేవ సహాయం గారికి నాకు మంచి స్నేహమే ఉంది. మేమిద్దరం సమవయస్కులం. అనేక విషయాల్లో పరస్పరం సానుభూతి కలిగిన వాళ్ళు. కొత్తగా ఉద్యోగంలో ప్రవేశించిన యువకుడైన నా కష్ట సుఖాలు ఆయన తెలుసుకుంటూ సోదరులాగా నిరంతరం నన్ను ప్రేమిస్తూ ఉండేవాడు. ఈ సంవత్సరాంతంలో ఆయన బెదవాడు విడిచి మద్రాసులో ఉద్యోగ స్వీకారం చేయాలనుకుంటారు. నేను ఈ పాఠశాలలో ఎలా మెలగాలో, ఎవరిని ఎలా చూడాలో నాకు ఆయన బోధిస్తూ ఉండేవారు. ఇద్దరం ప్రధానోపాధ్యాయుల గౌరవభావం కలిగే ఉన్నవాడు. అయినా కొన్ని చిన్న సంగతులు వారితో మాకు గల అభిప్రాయ భేదాలే మా ఇద్దరి పొత్తును వృద్ధి కూడా చేసింది. దేవసహాయం గారు బెదవాడ వీడే రోజుల్లో రాగా విద్యార్థులు తమ గురువుకు బహుమానపూర్వకమైన విజ్ఞాన పత్రం ఒకటి నిశ్చయించి మా ఇద్దరికీ గల చెలిమిని పాటించి నన్నే ఆ పత్రం రాయమని కోరారు. 7వ తేదీ డిసెంబర్న పాఠశాలలో జరిగిన బహిరంగ సభలో నేనే విజ్ఞాన పత్రం చదివా. సహృదయుడు సరళ స్వభావుడు అయిన దేవ సహాయం మహాశయుడు తగినట్టుగా సద్భావపూరితంగా లలిత పదయుతంగా వినతి పత్రం అలరాడుతుందని సదస్సులు చాలా సంతోషించారు. అంటే వీడ్కోలు పత్రం అన్నమాట. నాకు ఆ పాఠశాలలో ప్రియమిత్రులైన ఇంకొక ఉపాధ్యాయుని గురించి కూడా చెప్పాలి. వీరు ఆంధ్ర పండితులైన జానపాటి కామశాస్త్రి గారు. ఇంచుమించుగా నా ఈడే. నాలాగాని బకింగ్హామ్ పేటలో కాపురం. సామాన్యంగా మేమిద్దరం కలిసే పాఠశాలకు వెళ్ళి వస్తుండేవాడు. ఉభయలం పాఠశాల ఆవరణలో సాయంకాలంలో బంతులాడేవాడు. సామాన్య దేశభాషా పండితులలాగా కాక కామశాస్త్రి గారు ఉన్నత ఆంగ్ల విద్య తెలుసుకొని నచ్చి అధ్యాపకుడిలా అంటే లెక్చర్లాగా విద్యార్థులకు మంచి అదుపులో ఉంచి వారి గౌరవ లాలనలకు పాత్రులయ్యేవారు. తాను కొంతవరకు పూర్వాచార పరాయణుడైన కాలానుగుణ్యంగా సంఘానికి అవసరమైన కొన్ని సంస్కరణలు ఆయన ఆమోదించేవారు. తరచుగా ఆంధ్ర వ్యాసాలు రచిస్తూ మాసపత్రిక ఒకటి ప్రకటిస్తూ ఉండే నాకు వీరి సహాయంలో నిరతరం ఎప్పుడూ కూడా కావలసి వచ్చి సరస్సులు సాధు పొంగవులు స్నేహపాత్రుడైన శాస్త్రి గారు విసుగు అనే మాట ఎప్పుడు ఆయన లేదు. నా వ్రాతలు దిద్దిపెట్టు నిరుపమాన స్త్రీ విద్యాభిమానంతో కలపడే. నాకు ఈ పాఠశాల కాలంలో పాఠశాలలో బోధకులే కాక విద్యార్థులు కూడా కొందరు స్నేహితులయ్యారు. విగ్రహారాధన గురించి తనకు గల స్వతంత్ర అభిప్రాయాల కొరకు సహచరుల ఎత్తిని పొడుపులకు గురి అయిన ఆదరాన్ని పొందుతున్నటువంటి అనంతరామయ్యనే గురించి ఇంతవరకే చెప్పారు. మానికొండ రాజారావు, తేకుమళ్ళ రాజగోపాలరావు గారు తక్కిన వాళ్ళు ముఖ్యులు. మొదటి ఆతుడు ఆ నగరవాసి. నేను షికారు పోయేటప్పుడు అతడు నన్ను వెంబడిస్తూ ఉండేవాడు. పట్టణ వార్తలు విడ్డూరాలు ప్రస్తావిస్తూ ఉండేవాడు. శిష్యుడని ఈసలింపక అవ్యాజ ప్రేమంతో నేను అతన్ని మన్నిస్తూ ఉండేవాడు.
రాజగోపాలరావు అంటే రాజారావులకు అంతగా పడేది కాదు. అజానుబాహుడైన రాజారావు లాగా రాజగోపాలు పొట్టిగా సందగా ఉండి ఆంధ్ర సారస్వతంలో చక్కని అభిరుచి చాలా గొప్ప పుస్తకాలు రాశారు చేకుమాల రాజగోపాలరావు. ఆంధ్ర సారస్వతంలో చక్కని అభిరుచి పొందట చేత నేను అతన్ని ప్రేమించేవాడిని. తర్వాతి గీతలు నా పత్రికకు స్త్రీ చరిత కదంబం అనే పేరిట కథలు రాస్తూ ఉండేవాడు. 1894 సంవత్సరం డిసెంబర్లో మద్రాసు జాతీయ సభలు దర్శించడానికి లింగం గారు, రంగనాయకుల నాయుడు గారు 4 రాజమండ్రి నుండి ప్రయాణం చేసి మార్గమధ్యంలో బెజవాడలో ఒకనాడు నాకు అతిథులయ్యారు. లింగం గారు మా ఇంట విజయటానికి ఇంటివారు అప్పు పట్టక వీలు మిక్కిలి వారికి వంట చేయటానికి నా భార్యకు సహాయం కూడా చేశారు. నేను మా తమ్ముడు వెంకటరామయ్యతో కూడా వారితో మెడ్రాసుకు ప్రయాణమైన. రాజమండ్రి స్నేహితులం అందరం బీసీ సభలకు పోవాలని తక్కిన విద్యార్థులతో కలిసి ఒక బండిలో ఎక్కాం కనుక ప్రయాణం మాకేం కష్టంగా కనపడదు. పూర్వాచార పరులైన సహచరుల సంఘ సంస్కరణ గురించి అత్యధికంగా వాదించటం వల్ల వీరేశలింగం గారికి రైల్లో కొంత గొంతు బొంగురుపై. ఆ సంవత్సరం జాతీయ సభ అధ్యక్షుడు, వృద్ధుడు, బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు అయిన ఆల్ఫ్రెడ్ వెబ్ ధర 2వ నాటి ఉపన్యాసకుల్లో పార్లమెంట్ సభ్యుడైన కి ముఖ్యుడు. ఈసారి తడుకోకుండా చేతిలో ఉండే కాగితం వైపు కూడా చూడకుండా గంటల తరబడి వేగంగా ప్రసంగం చేసేవాడు. సద్వర్తనం కోల్పోయాడని కారణంతో గొప్ప వక్త, ప్రసిద్ధ న్యాయవాది అయిన ఒక ధరను సభలో మాట్లాడనీయవలదని ముల్లర్ కంజ తెచ్చిన తీర్మానాన్ని అధ్యక్షుడు తోసేయడం మిత్రుడు వెంకటరత్న నాయుడు గారు మొదలైన వాళ్ళకి అసమ్మతమై 28 తేదీన మహాసభలకు పోక పూర్వ గురువు మిత్రుడైన మల్లాది వెంకటరత్నం గారిని చూడటానికి వెళ్ళా. ముందు చెన్నపల్లిలో న్యాయవాది పరీక్షకు చదవపోయిన నా తమ్ముడికి ఆయన తన ఇంటిలో ఒక గది ఇచ్చారు. 29వ తేదీన నేను కాంగ్రెసులో చేసిన ఉపన్యాసకుల్లో గల సురేంద్రనాథ్ బెనర్జీ, మదన్మోహన మాలవ్య గారు అధిక ప్రభావవంతులుగా నాకు కనిపించి డిసెంబర్ 30 తేదీన బ్రహ్మవెందిరలో జరిగిన ఒక బ్రహ్మ వివాహాన్ని చూశాను. జగద్విఖ్యాతి కాంచిన భండార్కర్ పండితుడు ఆ సందర్భంలో పురోహితుడు ఇతడు సప్తపది మంత్రాలు పఠించి వధూవరుచే అడుగులు వేయించి ఆ విభావం చెప్పినప్పుడు పూర్వకాలపు ఋషివర్యులెవరో ఇప్పుడు అధ్వర్య చేసి కార్యవాహి ఆర్య వివాహం నడిపిస్తున్నట్టుగా నాకు అనిపించింది. మర్నాడు క్రైస్తవ కళాశాలలో చెన్నపల్లి సంఘ సంస్కరణ సమాజ వార్షిక ఉత్సవం జరిగింది. రేనడి భండార్కర్ గారు మహోపన్యాసాలు ఇచ్చి రేపు నూతన వత్సరం అనే దాని గురించి తెలుసుకుందాం. స్వస్తి.